అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో స్పష్టంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఫస్ట్ ప్రభుత్వం ఏం చెప్తున్నది ఉన్న సమాచారం మొత్తం విశ్లేషణతో చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈరోజు కొన్ని న్యూస్ పేపర్స్లలో ఆర్టికల్స్ వచ్చాయి. ఈ ఆర్టికల్స్లలో ప్రధాన అంశం ఏంటి అంటే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి అని చెప్పి సీఎం రేవంత్కి మా హరీష్ రావు ఒక లేఖ రాశారు అనేది ప్రధాన అంశంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఉన్నది. అయితే చాలామంది అన్న 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్న, మాకు గోల్డ్ లోన్లు ఉన్నాయి అవి కూడా మాఫీ చేస్తారా అని వివిధ కామెంట్లలో అడుగుతున్నారు. నేను మీకు ఉన్న సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పుడు ఎన్నికల కారణంగా ఎన్నికలు అయిపోయిన తర్వాతనే చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విధి విధానాలపై ఆర్బీఐతో వాణిజ్య బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీనికి ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ని కేటాయించి ఆ కార్పొరేషన్కి డబ్బులు మేము బదిలీ చేస్తే కార్పొరేషన్ పూర్తి స్థాయిలో ఆ డబ్బులను బ్యాంకులకి చెల్లించుకొని రైతులకి రుణాలకి సంబంధించిన క్లియరెన్స్ని ఇచ్చే విధంగా ప్రాసెస్లో ఉన్నామని చెప్పేసి గతంలో మనకి మంత్రులు చాలామంది చెప్పిన మాటలు విన్నాం. సో దానికి సంబంధించిన వ్యవహారం ఆ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెన్యువల్ చేసుకోండి, కొత్త రుణాలు అప్పుడే ఇస్తామని చెప్పేసి కొంతమంది రైతులకి ఆ బ్యాంకర్లు సంబంధిత నోటీసులు ఇస్తున్నారనేది ఈరోజు నమస్తే తెలంగాణలో ప్రధాన సమాచారంగా మనకు ఆర్టికల్ అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి 2 లక్షల రుణమాఫీ ఎన్నికల తర్వాతనే జరిగే అవకాశాలు ఉన్నాయి. రైతు బంధు ఇప్పటికే 5 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో అయిపోయింది. మిగతా 10, 20, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ ఏప్రిల్ చివరికల్లో ఇస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అలాగే 10,000 పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఎన్నికల తర్వాత జరగబోతుంది. ఇవాళ రైతులకి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ చేయడానికి ఇంకా ఆగస్టు నెల వరకు సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మేధావులకి కావచ్చు రైతులకి కావచ్చు ఒక విశ్లేషణాత్మకంగా ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే ఏ ప్రభుత్వంలోనైనా ఒక వ్యవస్థపై ఒక శాఖపై ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే రెండో కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం చేతులకు తీసుకోదు సహజంగా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఖరి రేపు ఏ విధంగా ఉండబోతుంది అనేది నాకు తెలియదు. కానీ నా అంచనా ప్రకారం ఒక చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకి మళ్ళీ వానాకాలం సీజన్ వస్తుంది, ఖరీఫ్ సీజన్ వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్లో మళ్ళీ రైతు బంధు విధానం ఉంటుంది. కాబట్టి రైతు బంధు ఇస్తున్నప్పుడు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ని ఏ ప్రభుత్వం కూడా లేవనెత్తదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుతుందా అంటే నాకు నమ్మకం లేదు. మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నా దానికి సంబంధించిన వ్యవహారాల విధానం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది అయితే కాస్త డౌట్గా ఉంది. కాబట్టి రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ సమాచారం తెలియజేయదలుచుకున్నాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు. నేను మీ సాయినాథ్. జై హింద్.